ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. హైదరాబాదులో తినాలంటే భయమేస్తోంది. అవును, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాదులో ఎటువంటి ఆహారం తినాలో తెలియని పరిస్థితి. ఏ ఆహారం కల్తీ, ఏ ఆహారం ఒరిజినలో కూడా పోల్చుకోలేని స్థితిలోకి చాలామంది కల్తీ దందాలు ఎక్కువైపోయాయి. కల్తీ ఆహారాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి, ఐస్ క్రీముల నుంచి, నూనెల నుంచి, అలాగే ఎటువంటి నిత్యావసర వస్తువులు అయినా కూడాను కల్తీ చేసి మార్కెట్లోకి పంపిస్తున్న పరిస్థితి. ఒరిజినల్‌కి, నకిలీకి తేడా తెలియనంతగా కూడా వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సీక్రెట్‌గా వాటిని సరఫరా చేస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి ముఠాలు కోకొల్లలుగా ఈ మధ్యన అయితేసే ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి పట్టుకుంటే ఇంకొకటి కనిపిస్తుంది. ఇంకొకటి పట్టుకుంటే ఇంకొకటి, ఇలా కుప్పలు తెప్పలుగా కూడా ఏది కల్తీ చేయలేదో చెప్పడానికి వీల్లేనంతగా కూడా ప్రతి చోట కూడా కల్తీనే. ప్రతి విషయంలోనూ కల్తీనే నడుపుతున్నారు. ఇంతమంది వ్యవస్థ ఉండి ఇంత కఠిన చర్యలు నడుపుతున్న ఈ కల్తీ వ్యవస్థ ఎక్కడ అరికట్టలేకపోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది. తినే ఆహారం ముఖ్యంగా అయితే వస్తువులో, బట్టలో, దుస్తుల్లో, వేరే వాహనాల్లోనో కల్తీ అని అంటే సరేలే అనే ఒక మన దరిద్రం అనుకొని నిలబెట్టుకోవచ్చు. కానీ ఆహారం, తినే ఆహారం మన శరీరాన్ని కబళిస్తుంది, కుళ్ళింపు చేస్తుంది, అనారోగ్యాల పాలకు దారితీస్తుంది, హాస్పిటల్లో పాలు తాగాల్సిందే. తినే ఆహారమే కల్తీ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఈ యొక్క అనారోగ్య పాలు కాక తప్పదు. చాలా మనం రోజువారీ తినే ఆహార పదార్థాలు చాలా కల్తీ అవుతున్నాయి అనేది తాజాగా ఇప్పుడు హైదరాబాదులో బయటపడుతున్న ఈ కల్తీ దందం వ్యాపారాలు చూస్తూ ఉంటే మాత్రం అసలు అక్కడ జరుగుతున్న బెల్లం, తర్వాత ఆయిల్, నూనె, నెయ్యి, వెల్లుల్లి పేస్టులు ఒకటి కాదు, రెండు కాదు, మనం రోజు నిత్యావసర వస్తువులలో ఉపయోగించుకునే పదార్థాలన్నిటినీ కూడా ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో కల్తీ చేస్తూనే అమ్ముతున్నారు, సరఫరా చేస్తున్నారు. ఈ రకమైన కల్తీ అనేది మంచిది కాదు, చాలా ప్రమాదకరం. నిర్మూలించకపోతే, కఠిన చట్టాలు, చర్యలు రాకపోతే కనుక ఇటువంటి వారి పట్ల ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ప్రజల్లో మాత్రం హైదరాబాదులో, ముఖ్యంగా మన హైదరాబాద్లో అయితే మాత్రం ఆహార పదార్థాల విషయంలోనూ, నిత్యావసర వస్తువుల విషయంలోనూ భయం, ఆందోళన మొదలైంది.